హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ డీసెట్ 2026 కి సంబంధించి మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే మనకు దీనికి అప్డేటెడ్ షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోలో మీకు ఆ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మరియు అప్డేటెడ్ షెడ్యూల్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారన్న పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనకు ఎవరైతే ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ చేయాలనుకుంటారో 10th ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి ఈ ఏపీ డీసెట్ 2026 అనేది కండక్ట్ చేస్తారు. ఆ డీసెట్ కి సంబంధించి మనకు ముందు నోటిఫికేషన్ మరియు అప్లై చేసుకునే ప్రాసెస్ ను కూడా నేను మీకు వీడియోలు అయితే అందించాను. ఇప్పుడు వాటికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే అప్పుడు మనకు ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఆ డేట్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే అప్డేట్ చేశారు. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఈ ఏపీ డీసెట్ కి సంబంధించి వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు హాల్ టికెట్స్ రిలీజ్డ్ అని స్క్రోల్ అయితే అవుతుంది. మీరు ఆ హాల్ టికెట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ పైన ఉన్న క్యాండిడేట్ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేసి తర్వాత మీ క్యాండిడేట్ ఐడి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఇది ఏపీ డీసెట్ 2026 లాగిన్ అని మనకు చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు క్యాండిడేట్ ఐడిని అయితే ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి మరియు దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ డేట్ మరియు మంత్ తర్వాత ఇయర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ కింద ఇచ్చిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అనేటివి మనకు చూపించడం జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అని అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది. ఇక క్యాండిడేట్ సర్వీసెస్ మీద మీరైతే క్లిక్ చేస్తే అక్కడ ప్రింట్ ఫామ్ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ అని చూపిస్తుంది. ప్రింట్ ఫామ్ అంటే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అయితే మీకు చూపిస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అక్కడ చూడొచ్చు మీరు హాల్ టికెట్ ఫర్ ఏపీ డీసెట్ 2026 అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే సిబిఈటి హాల్ టికెట్ అని చూపిస్తుంది. అక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ అలాగే హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మరియు జెండర్ అయితే చూపిస్తుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, కమ్యూనిటీకి సంబంధించి క్యాస్ట్ ఏదైనది, అలాగే కోర్స్ మీడియం ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఇంటర్ ఏ కోర్స్ అయితే ఏ మీడియంలో చదివారో ఆ డీటెయిల్స్, అలాగే క్వశ్చన్ పేపర్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో రానున్నట్లయితే మనకు చూపిస్తుంది. అలాగే సబ్జెక్ట్ వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారో సబ్జెక్ట్ అన్నది అక్కడ చూడొచ్చు. అలాగే ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ మీకు ఆ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ అనేది చూపించడం జరిగింది. దాని తర్వాత వెన్యూ కోడ్ అండ్ అడ్రస్ అని అక్కడ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు 1/7/2026 తేదీన అయితే ఈ ఎగ్జామ్ జరగబోతుంది. 1/7/2026 మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు, మార్నింగ్ 11:30 వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జామ్ సెంటర్ లో మీరు ఎక్కడ వస్తుందో ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. మరియు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని మనకు ఇవ్వడం జరిగింది. కరెక్ట్నెస్ రిజిస్ట్రేషన్ నంబర్లు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ హాల్ టికెట్ లో ఉన్నాయా లేదా అన్నది చూసుకోమని అయితే మనకు ఫస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ టికెట్ తో పాటు మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా మీకు ఫోటోగ్రాఫ్స్ క్లియర్ గా లేకుండా ఉంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఎగ్జామ్ సెంటర్ కి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటివి
ఫోన్ కానివ్వండి, ఇతర డీటెయిల్స్ అనేటివి మీరు ఫోన్స్ మరియు పెన్ డ్రైవ్స్ లాంటివి, వ్యాలెట్స్ లాంటివి తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళకూడదు. అలాగే ఎనీ వాల్యుబుల్ డివైజెస్ ఏదైనా ఉంటే మీకు అది లాస్ అయితే మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్ హాల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోదు. అలాగే మీకు 1/7/2026 9 AM నుంచి 11:30 AM కి 150 minutes అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. 90 minutes బిఫోర్ అయితే మీకు ఎగ్జామ్ సెంటర్లకి సెషన్ బిఫోర్ అయితే మిమ్మల్ని అయితే అలో చేస్తారు. అలాగే ఏదైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు బయటకి అయితే పంపారు అనమాట. ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూ, సిస్టమ్ కు సంబంధించి ఎటువంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఇన్సులేటర్కి అయితే ఇన్ఫార్మ్ చేయమన్నట్టు మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ మరియు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు అన్న డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు అప్డేటెడ్ షెడ్యూల్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఏపీ డిసెట్ కి సంబంధించి టెంప్టేటివ్ అప్డేటెడ్ షెడ్యూల్ అనమాట. జనరేషన్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చి మనకు మొన్న అయితే జనరేట్ అయ్యాయి. నిన్నటి నుంచి అయితే ఆన్లైన్ లో ఈ హాల్ టికెట్స్ అయితే అప్లోడ్ చేశారు. మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1/7/2026 నుంచి అయితే ఆ రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరియు మీకు రిజల్ట్స్ వచ్చి 4వ తేదీనే ఆ రిజల్ట్స్ అన్నిటికీ డిక్లేర్ చేస్తారు. అలాగే ఏదైతే హ్యాండింగ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ గ్రాంటెడ్ అఫిలియేషన్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్, ఎవరికైతే వాళ్ళు అఫిలియేషన్ ఇచ్చారో ఈ టీటీసీ కాలేజెస్ కి, ఆ కాలేజెస్ కి సంబంధించి 5/7/2026 ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. అలాగే సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్స్ ఫర్ ద బై ద క్యాండిడేట్స్ వచ్చి 10/7/2026 నుంచి 15/7/2026 వరకు అయితే మీరు వెబ్ బేస్డ్ ఆప్షన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు అలాట్మెంట్ వచ్చి నెక్స్ట్ మంత్ 16వ తేదీ అయితే అలాట్మెంట్ అయితే ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ వచ్చి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అయితే రేపు నెల ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత మీకు 25/7/2026 నుంచి క్లాసెస్ అయితే జరుగుతాయి అన్నమాట. ఇది దీనికి ఈ ఏదైతే ఏపీ డిసెట్ కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అనమాట. ఎవరైతే దీనికైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మంచి గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే ఈ డైట్ కాలేజెస్ లో అయితే సీటు పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఇది వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇతర డీటెయిల్స్ ఏదైనా వెబ్ బేస్డ్ ఆప్షన్స్ కు సంబంధించి, అలాగే అలాట్మెంట్స్ కు సంబంధించి అన్ని వివరాలు అయితే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి నన్ను ఫాలో అవుతూనే ఉండండి. అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.